10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను అనేక మంది ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరలక్ష్మి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్తో పాటు సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరుపేదల మన్ననలు పొందాలని సూచించారు. వైద్యం చేయడం అంటే ప్రజాసేవ అని వెల్లడిస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంతలో పశువులను కొన్నట్లు ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. యావత్తు తెలంగాణ ప్రజానికం వారు చేసిన దుర్మార్గాలను మర్చిపోలేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే జీర్ణించుకోలేకనే ప్రభుత్వంపై అనేక నిందలు వేయడంతో పాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల విషయంలో కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉంది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో రైజింగ్ అవడాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కనవేర్ చక్రధర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జల రాజు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జడ్పీ చైర్మన్లను, అనేక వందల జడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు. కానీ 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడేమంటూ కేటీఆర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మహిళల్లో క్షేమపడి ఎప్పుడు ఇంత చక్కటి స్కీమ్ అభినందించకుండా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలుగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినాం. 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు, 500కే సిలిండర్ ఇస్తున్నాం. గృహజ్యోతి 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్నట్టు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అరే మీ 10 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్లను ఊరించి ఏ ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మేము ఒక సవాల్ విసిరినాం, మహేంద్ర ఎలక్షన్లుగా నా ఎలక్షన్ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటాడగలం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తే మీరు ఓటాడుకుంటుంటారంటే ఆ సవాల్ ముందుకు రాలే. ఈరోజు ఆనాటి ఇందిరమ్మ ఇల్లే మళ్ళీ ఇప్పుడు 10 డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఆ పదే ఈరోజు సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం పేదలు దానికి తేడా లేకుండా ఓవై బీజేపీ ఓవై మా మోడీ పెట్టాలని చెప్పి డీలర్ షాపులకు పోయి